హలో హాయ్. మనం ప్రస్తుతానికి కొరివి మండలంలో మండల పార్టీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మనతో ఉన్నారు వీరభద్రం గారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు కానీ గతంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో దాని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొరివికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ కొరివి వీరభద్ర స్వామి నిలయం టెంపుల్ కూడా ఇక్కడనే ఉంది. దాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేసుకురో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. మీరు ఇక్కడ ఎంత మేరకు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? సార్ మీ మీడియా మిత్రులకు నమస్కారం. నేను కొరివి మండల పార్టీ అధ్యక్షుడిని అమ్మడి వీరభద్రాన్ని. గతంలో 2001 నుంచి 2006 వరకు కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ డిప్యూటీస్గా చేసినాను. తర్వాత 2006 నుండి 2011 వరకు కూడా మా మిస్సెస్ అమ్మడి శకుంతల గారు కూడా ఎంపీటీస్గా చేశారు. కంటిన్యూగా నేను కుటుంబ పరంగా కానీ పార్టీ పరంగా మేము కాంగ్రెస్ ఫ్యామిలీ. గతంలో నేను రాజశేఖర గారి పీరియడ్లో కూడా చూసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన అభివృద్ధి తప్ప రోడ్ల విషయంలో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కానీ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ మన అనేది తారతమ్యం లేకుండా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇవాళ గ్రామాలు తండాలు పరిపక్వత కానీ అభివృద్ధి అయినాయి అంటే గత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో తప్ప. తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా మాటలు చెప్పడమే తప్ప కానీ అభివృద్ధికి విధంగా చెప్పాలంటే ఆమెడ దూరం. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఏనాడు కూడా ఏ దళితునికి కూడా 1 ఎకరం భూమి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకా ఇబ్బంది కాకుండా దళితులనే నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారు తప్ప ఎక్కడ దళితులకు ఇచ్చింది లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. కులాల వారిగా ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దొరతనం చెలాయించి కులాల వారిగా వేరు చేసి మళ్ళా గతంలో వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ పాలన టైపులో చేసి వాళ్ళని వెనుకకు నెడదామని చూసారు తప్ప ఎక్కడ అభివృద్ధి విషయాల్లో కానీ వాళ్ళకు ఎంకరేజ్ విషయంలో కానీ తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ మన గతంలో రెవెన్యూ విధంగా మనం మిగులు బడ్జెట్ తోడుకుంటే తెలంగాణ ఆ రోజు విద్యార్థులు ఆత్మ బలిదానాలు కానీ శ్రీకాంతాచారి అలాంటి వల్ల సిద్ధించిన సోనియా గాంధీ గారు చలించి ఎందుకు 2 రాష్ట్రాలైనా గతంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా వారికి ఏం చెప్పారంటే మీరు ఇట్లా చేస్తే మన రాష్ట్రాలు దెబ్బతింటాయి, మన కాంగ్రెస్ రాదు అంటే ఇంకెంతమందిని చూద్దాం, ఇంకెన్ని ఇబ్బందులు అవుతుంది, ఒక రాష్ట్రం పైన ఒక రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా అనే ఆలోచనతో ఆమె పెద్ద మనసు చేసుకొని తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన పుణ్యం వల్ల తెలంగాణ ఇస్తే అటువంటి తెలంగాణని ఈ కేసీఆర్ కుటుంబ పరంగానే లాభం అయింది తప్ప కేసీఆర్ వాళ్ళ కుటుంబం వాళ్ళకే ఉద్యోగాలు వాళ్ళ కుటుంబంలోనే అన్నీ అనుభవించి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ పీరియడ్ అయిపోయేసరికి రాష్ట్రాన్ని దివాలా తీయించారు తప్ప ఏనాడో అభివృద్ధి పదంలో నడిపించలేదు. దానికి తోడుగా గతంలో సరే ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఉండే పిసిసిగా ఈ లోపల కొద్దిగా యువకులు యాక్టివ్ అయ్యి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకోవడం జరిగింది. అది అధిష్టానం గ్రహించి పిసిసిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు అసలు మన ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే పరిస్థితుల్లో మనం లేవు, యూత్ని ఎంకరేజ్ చేసే ఆలోచనలో లేదనేది ఆయన మన రాహుల్ గాంధీ గారి సలహా మేరకు యువ నాయకత్వాన్ని వారి సలహా మేరకు ఎండోమెంట్ చేసి మెంబర్షిప్ చేయించడం జరిగింది. ఒక నియోజకవర్గానికి తక్కువ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ అంటే మెంబర్షిప్ చేయించి ప్రతి కాన్స్టిట్యున్సీకి తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలకు 40,000 ఎన్రోల్మెంట్ చేస్తే సమస్యలు కూడా తెలుసుకోవచ్చు, యువకులు ఇంటింటికి తిరగాలని కార్యక్రమం తీసుకుంటే అందులో భాగంగానే ఉదాహరణకు మా డోర్నకల్ నియోజకవర్గంలో కూడా మాకు 40,000 టార్గెట్ పెడితే ఇప్పుడు మొన్న 0 అయింది. కానీ అంతకుముందు గతంలో 6 మండలాలే ఉన్నాయి. 6 మండలాలలో 5 మండలాలు కలిపి 22,500 ఎన్రోల్మెంట్ చేస్తే మేము 20,000 మా ఒక్క మండలంలో ఇప్పుడున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఇస్లాం సుధాకర్ అతన్ని వెంటేసుకొని మా ఉమ్మడి మండలంలో 20,000 ఎన్రోల్మెంట్ చేసి మెంబర్షిప్ చేసి జిల్లాలనే మేము మహబూబాబాద్ జిల్లాలనే మా మండలం ఎక్కువ మెంబర్షిప్ చేయించడం జరిగింది. అంటే అది ఎందుకు చేయించడం జరిగిందంటే నాకు మొదటి నుంచి కాంగ్రెస్ సింపతి, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ కానీ ఇందిరాగాంధీ
ఫ్యామిలీ అడుగుదాల నడిచే మా సింపతి. అందుకని కాంగ్రెస్ పార్టీ అంటే తప్పదు, మాట అంటే తప్పదు. దీనికి ప్రాముఖ్యత ఉన్నది. రాహుల్ గాంధీ గారు అంత ఇంట్రెస్ట్గా మెంబర్షిప్ చేసిన దాని ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ చేసిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి పోతాయి. మనం చేసే విధానాలు కూడా చెప్పుకునే పరిస్థితి కలిసి వస్తుందనే కొంపెల్లి కన్వెన్షన్ హాల్లో మాకు 3 రోజులు మీటింగ్ పెట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం నేను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ 20,000 మెంబర్షిప్ చేస్తే పరేషాన్ అధినాయకత్వం కూడా ఇంత ఒక్క మండలంలో ఇంత మంచిగా చేశారు అనేది కూడా మమ్మల్ని శాలువాలు కప్పడం, సత్కరించడం, గౌరవం, మా ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ ద్వారా మేము గౌరవం పొందడం కూడా జరిగింది. అదే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని, ప్రజలకు తిరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచనతో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సుని ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సులు అందరికీ ఆధార్ కార్డు చూపించుకుంటే ఉచిత బస్సులు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల లోపల ఉచిత కరెంటు కూడా ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మా ఇంట్లో కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఒకటేసారి నేను బిల్లు కట్టిన. ఒకసారి కొద్దిగా ఎక్కువ 200 యూనిట్లు దాటుతాను. తర్వాత 200 యూనిట్ల లోపు మిగతా 14-13 నెలలు మేము ఉచితంగా 0 బిల్లు నడుస్తుంది. గ్యాస్కి కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఎక్కడా తగ్గట్లేదు. రైతులకు కూడా రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు ఏడ్చిన రాజ్యాలు ఎక్కడ బాగుపడలేదని ఆ రోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు కానీ, మన రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు కానీ వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం రైతు రుణమాఫీ కూడా గతంలో కంటే చాలా బాగా జరిగింది. కాకుండా జస్ట్ ఒకటి మాత్రం ఉన్నది క్లారిఫికేషన్. ఏమున్నది అంటే ఒక రేషన్ కార్డు మీద ఒక ఫ్యామిలీకి ఒక రేషన్, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉమ్మడి కుటుంబాలు 10 సంవత్సరాల నుంచి అటువంటి కుటుంబాలలో ఏమైందంటే వాళ్ళకు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు అట్టుంటే ఒక కొడుకు ఒక లోను, తల్లి ఒక లోను, అట్లా తండ్రి అట్లా ఉంటే ఆ లోన్ల విషయంలో జస్ట్ కొద్ది క్లారిఫికేషన్. కానీ రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు బాగా జరిగింది. అట్లా ఒక ఇంట్లో 3 లోన్ల కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. అది కూడా దాన్ని క్యాబినెట్ దృష్టికి మాలాంటి వాళ్ళం అయితే మేము పదే తీసుకుపోవడం కూడా జరుగుతుంది. ఆయనతో కూడా అయితే ఇంకా కూడా సంతోషం. సరే దాన్ని ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కూడా రెక్టిఫై చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ రేషన్ కార్డులు సర్వే చేయడం జరిగింది. ప్రజాపాలన అసలు గతంలో ఎప్పుడు కానీ గ్రామ సభలు లేవు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేసింది. పోలీసు వ్యవస్థని కూడా వాళ్ళని కొంతమంది దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేసి ఒక తప్పు చేసిన వాళ్ళకు ఒక భయం భక్తి అనేది లేకుండా చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టి కూడా పోలీస్ స్టేషన్లో పోతే ఒకరు తలకాయ పలకొట్టి వచ్చినాడు అదే చైర్ మీద కూర్చుంటాడు, తలకాయ పగిలినోడు అదే చైర్ మీద కూర్చొని అయ్యో నేను తప్పు చేసినా కదా, అతను తలకాయ పలకొట్టే కదా, పోలీస్ స్టేషన్కి పోతే నాకు భయం అనేది ఉండాలి కానీ అది లేకుండా చేసి పోలీస్ వ్యవస్థను కూడా గతంలో నిర్వీర్యం చేసి కొంతమందిని గుప్పిట్లో పెట్టుకొని ఇక ఆయన కేసీఆర్ ఆగడాలు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చెప్పేదొకటి చేసేదొకటి ఆ విధంగా చేసి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ కూడా బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు ఇలాంటి వాళ్ళు మంచి సీనియర్స్ ఉన్నారు. క్యాబినెట్లో డిస్కస్ చేసుకుని ప్రతిదీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో మెయిన్ ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రతినిధి అయిన తర్వాత ఏంటంటే తారతమ్యం లేకుండా గ్రౌండ్ లెవెల్ అందరికీ నిజమైన లబ్ధిదారికి బెనిఫిట్ జరిగే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ముందుకు పోతున్నది. ఊహించని విధంగా కూడా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు పెద్దలు, మీరందరికీ కూడా మీకు మాలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకుంటారు, ఇంకెంతో అనుభవం ఉన్నది. యువత కూడా ఎప్పుడైనా చూశారా, ఇప్పుడు ఉద్యోగాలు ఎంతో కొంత భర్తీ చేయడం జరుగుతుంది. ఎంతో కొంత యువతని పెడదారిన పట్టకుండా ఇప్పుడు కూడా మా దగ్గర కూడా రైడింగ్ కూడా వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని పటిష్టంగా చేయాలని కొంతమంది యూత్ ఖరాబ్ అయిపోయి పీజీలు చేసి కూడా గ్రామాలలో తండాలలో కూడా మన గంజాయి వ్యసనాలకు కానీ కుటుంబ వ్యసనాలకు బెల్ట్ షాపులు పెట్టడం కూడా జరిగింది. అవి తగ్గించుకుంటూ క్రమేణా ఒక్కొక్కటి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వాటి తగ్గించుకుంటూ యూత్ని పెడదారి పట్టియొద్దు. మెయిన్ యూత్నే రేపు భవిష్యత్తు వాళ్ళదే, ముందు వాళ్ళే డెవలప్ కావాలి. ఇప్పటికే మన రాష్ట్రం వెనుకబడిపోయిందనే ఆలోచనతో వాళ్ళని కూడా ఒక సిస్టంలో పెట్టి డెవలప్మెంట్, వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఆధారపడి ఉంటాయి వాళ్ళ మీద. వాళ్ళ యూత్ 25 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు పెడదామని పడితే వాళ్ళ కుటుంబాలు బదాన పడే పరిస్థితికి వస్తాయని వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతో ఎట్లా ఇప్పుడు ఈ మధ్యన కూడా నిన్న
మొన్న బెట్టింగ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా తగ్గియాలనేది అది రేవంత్ రెడ్డి గారు మేధస్సుతో వస్తుంది. ఆయన ముందు చూపుతోటి, ఎందుకంటే యువత ఖరాబ్ కావద్దు, ఈ బెట్టింగ్ సిస్టమ్ తప్పు, దీనివల్ల యూత్ అంతా ఖరాబ్ అవుతుందని దాన్ని కూడా కంట్రోల్ చేసి యూత్ని డెవలప్ చేయాలని. మళ్ళీ అందులో ఇప్పుడు గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, గతంలో దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యాన్ని ఎవ్వరం కానీ పౌల్ట్రీ ఫారాలకు తప్ప అవి తీసుకోవడం కానీ మళ్ళీ రీసైక్లింగ్ తప్ప ఎవరం తిన్న పాపాన పోలేదు, పౌల్ట్రీ ఫారాలకు తప్ప. ఇక కాకుండా ఈ మధ్యన ఏంటంటే కొంత మరి ఆయిల్కి ఇట్లా ఏమైనా సంబంధం మరి ఏమైనా అయిద్దా ఏదా, మొత్తానికి తల్లా ఎవరు నిజంగా కార్డు హోల్డర్ అనే వాళ్ళు, బెనిఫిషియరీ అనేవారు ఎవరు తినే పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి తోడు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒరేస్తే ఉరి అని కూడా నా దాఖలాలు ఉన్నాయి. అందరు ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ తెలిసే విషయం. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, దొడ్డు బియ్యం అందరు తినాలి, అందరికి మీరు నేను అందరం సమానంగా ఉండాలనే ఆలోచనతో గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక పీరియడ్లో అన్నాడు సురేఖ బియ్యం. ఇప్పుడు తగ్గిన సురేఖ బియ్యం తింటే ఆరోగ్యానికి కూడా మంచిది, పెద్దోళ్ళు తినొచ్చు, చిన్నోళ్ళు తినొచ్చు. అప్పుడు సురేఖ రైస్ని కూడా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు అదే ధోరణిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం అందరు సన్న వడ్లే పండియండి, ఇక మీరు తేడా లేదు, రేషన్ డీలర్ లేకపోతే సన్న బియ్యం అందరు తింటారు. స్కూళ్ళకి కానీ, మిడ్ డే మీల్ స్కూళ్ళు కానీ, అంగన్వాడీ సెంటర్లలో కానీ, రైతులు కానీ, బెనిఫిషియర్స్ ఎవరైనా కానీ, నిరుపేదలు అందరూ తినే విధంగా ఇప్పుడు వచ్చే ఉగాదికి సన్నబియ్యం అన్ని గ్రామాల్లో కానీ అన్ని రేషన్ షాపుల నుంచి సన్నబియ్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది ఈ మధ్యన మీరు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఉగాది పండుగ అయిపోయాక నెక్స్ట్ ఏప్రిల్ నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి సత్యవతి రాథోడ్ మంత్రిగా కొనసాగించారు సార్, రెడ్డి నాయక్ ఎమ్మెల్యేగా కొనసాగించినప్పటికీ కూడా ఈ కొరివి వీరభద్రస్వామి టెంపుల్ డెవలప్మెంట్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి సార్? వాస్తవానికైతే వీరభద్రస్వామి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందింది. ఈవెన్ హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద సిటీల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇక్కడ. మరిగా ఆయన విద్యతగా వదిలేస్తాం, నాకంటే సీనియర్. వాస్తవానికైతే మీరు అన్న దాంట్లో న్యాయం, మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా న్యాయమైన క్వశ్చన్. అనుకున్నంత అసలు ఒక విధంగా అంటే 125% కూడా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు దానికి దాతలు కూడా ముందుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఆ పని మీద ఉన్నాడు. దాన్ని ఆ ఉద్దేశంనే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం, అయ్యగారిపల్లి కందికొండ అయ్యగారిపల్లి రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం అయింది. దానికి తోడు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా కందికొండలో ఉన్నది. కొరివి వీరభద్రస్వామిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియా అంతా డెవలప్ కావాలనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ప్రభుత్వ రామచంద్ర నాయక్ గారు దూరదృష్టితో అసలు ఎందుకు ఇంత పెద్ద పేరున్న టెంపుల్ డెవలప్ అయిందో కావట్లేదని దాని మీద పునరాలోచన చేసుకుంటూ దాని రివ్యూలు పెట్టి ఇప్పుడు కొత్త కమిటీని కూడా చేసి, ఆ కమిటీ వాళ్ళకి ఏం లేదు, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా అసలు ఏం చేద్దాం అనేది కూడా ఆయన ఆలోచనలో మనం దాన్ని భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ప్రణాళికలు తీసుకొని దాన్ని కొంత పెద్ద మొత్తాన్ని అమౌంట్ శాంక్షన్ చేయించి కూడా అభివృద్ధి చేయాలి. కొరివి అందులో భాగంగా కూడా కొంత చేస్తున్నాం మేము. రోడ్లు వెడల్పు విషయాల్లో కానీ, రోడ్ల విషయాల్లో కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయాలు కూడా అక్కడ కూడా మొన్నటికి మేము వచ్చి 15 నెలలు అయినా కూడా ఐటీడీఏ నుంచి ఒక లోను, పిఆర్ నుండి ఐటీడీ నుంచి ఒక రోడ్డు, పిఆర్ నుంచి ఐటీడీఏ నుంచి కందికొండ నుండి మన కందికొండ గ్రామం నుండి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వరకు, మన హైవే రోడ్డు నుండి అయ్యగారిపల్లి హైవే రోడ్డు నుండి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వరకు బీటీ రోడ్లు కూడా అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ మెటల్ వేసారు. ఇంకో 1-2 monthsలో బీటీ కూడా అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యంగా కనివిరిగనిన రీతిలో మా రామచంద్ర నాయక్ గారు మమ్మల్ని అడిగి, మండల పార్టీ అధ్యక్షులు అడిగి, ఇప్పుడు గ్రామంలో మనం ఎస్డిఎఫ్ నిధుల నుండి ఫస్ట్ పాపం ఎన్నిక కాగానే ఆయనకి ఎస్డిఎఫ్ నిధులు ఇస్తే గ్రామాలు పరిపక్వత కావాలని ఐమాస్టర్ లైట్లు ప్రతి గ్రామంలో కాన్స్టిట్యున్సీ వైజ్గా ఐమాస్టర్ లైటు 3 ఐమాస్టర్ లైట్లు సెంటర్లో పెట్టించుకుంటూ 10 మళ్ళీ వాటికి అదనంగా, ఎందుకంటే మళ్ళీ మినీ సెంటర్లు ఉంటాయి కదా, ఒక 5 పెద్దవి, సిటీల వారిగా ఒక 10 చిన్నవి అన్నీ అమర్చడం కూడా జరిగింది. ఈజేఎస్ నుంచి కూడా నిధులను కూడా
ఈజీఎస్ నిధులను కూడా గతంలో ఏం చేసేదంటే గత ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళు ఎవరికో దొరలకో కాంట్రాక్టర్లకో ఒప్పచెప్పేది. అట్లా కాకుండా మా మండల పార్టీ అధ్యక్షుని సలహాలు తీసుకొని ఏ విధంగా ఏ తండాకి ఎంత పెట్టాలి, ఏ గ్రామం ఎట్లున్నదని ఒక గ్రామానికి 5 లక్షలు, ఒక గ్రామానికి 10 లక్షలు, ఇంకా పెద్ద గ్రామాలకు 15 లక్షలు పెట్టి ఒక విడత అయిపోయింది. ఇప్పుడు రెండో విడత కూడా ఇప్పుడు నడుస్తుంది. మార్చి ఎండింగ్ ఇప్పుడు రెండో విడత కూడా నడుస్తుంది. దానికి తోడు సిఆర్ఆర్లో ప్రతి హరిజన వాడల దళిత వాడలలో సీసీ రోడ్లు సైడ్ రన్స్ కావాలనే ఆలోచనతో మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్గా ఉన్న హరిజన వాడలకు మొత్తం సిఆర్ఆర్ రోడ్లు ఇప్పుడు మంజూరు అయి ఉన్నాయి. కొద్దిగా ఇసుక ప్రాబ్లంతో అటు ఇప్పుడు ఈజీఎస్ పనులు నడుస్తున్నాయి. నెక్స్ట్ మార్చి అయిపోయినాక ఏప్రిల్లో ఆ సిఆర్ఆర్ రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ అయినాక వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా గ్రామం పర్యటన చేస్తాడు. మా సలహా మేరకు ఎక్కడ కానీ వారి ఉద్దేశం కూడా ఏంటంటే చదువుకున్నాడు, ఎంఎస్ సర్జన్, వారి మిస్సెస్ కూడా ఎంబీబీఎస్ డీజీఓ. ఆయన ఆలోచన విధానం కూడా ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళని తెలుసుకొని, ఇంకా మనకు తెలిసినవి ఒకటే కాదు, మనకు తెలియని కూడా చాలా ఉంటాయి, ఏం చేస్తే బాగుంటుందనే కోణంలో ఆలోచించుకుంటూ ఈ నియోజకవర్గానికి అంటే ఒక ప్రత్యేకమైన పేరు తీసుకురావాలని అభివృద్ధి దిశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీన్ని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీసుకురావాలనేది మా అందరి సలహాల మేరకు మా రామచంద్ర నాయక్ గారు కూడా పనిచేస్తాడు. ఓకే సార్, ఇక్కడ కొరివి మండలంలో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత మండల స్థాయిలో ఈ గ్రామ పంచాయతీలు ఎంత మేరకు డెవలప్ అయినాయి సార్? మీరు ఉన్నత పదవులు చేసారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అంటే సార్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో న్యాయమే, గ్రామ పంచాయతీలు వేరేనే కానీ రెవెన్యూ సిస్టమ్ అంతా లింకులనే ఉన్నది. మనం అనుకున్నంత అంటే ఆయన ఏం చేసి ఉండే అంటే గతంలో ఇచ్చేసాడు, గ్రామ పంచాయతీలు ఏమైనా ఇచ్చిండు వదిలేసిండు తప్ప వాళ్ళకి నిధులు ఇవ్వలే, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు లేవు, స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేసి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 15 నెలల నుండి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎక్కడ ఏ స్కూల్ని కానీ మూతపడకుండా దాన్ని మేము పర్యవేక్షించుకుంటూ గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఇప్పుడు మొన్న రిక్రూట్మెంట్ అయిన టీచర్లను కూడా ఒక దగ్గర ఒక్కరుంటే వాళ్ళకు ఇంకొకరు అవసరం ఉంటే ఒకరిని, అట్లా ఇద్దరున్న కాడ ఇంకొకరిని. మా దగ్గర మా ప్రాపర్ ఇదే గ్రామం నల్లెలలో కూడా 4 టీచర్లు ఉండి ఇప్పుడు 3 టీచర్లు అండి, 7 టీచర్లు ఇవ్వడం. ఇప్పుడు అది ప్రైవేట్ స్కూల్ కంటే ఇది వాతావరణం బాగున్నది. ఇప్పుడు మేము అన్ని స్కూల్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వాళ్ళకి టాయిలెట్స్, మహిళలకు ఇంతకుముందు టాయిలెట్స్ గిట్ట మహిళా పిల్లలు బజార్లో పోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలిసిన విషయమే. వాళ్ళందరికీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ కన్వీనియంట్ సౌకర్యాలు చేసుకుంటూ ఇప్పుడు కూడా డైట్ వాళ్ళకు స్కూల్ పిల్లలకి అంతకుముందు మెచ్చార్జీలు తక్కువగా ఉండే, వాళ్ళకి సరే మంచి ఫుడ్ పెడతలేదని సన్న బియ్యం పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలని డైట్ ఛార్జీలు పెంచి వాళ్ళకి ఇప్పుడు గత 7 నెలల నుండి డైట్ ఛార్జీలు పెంచి ఇప్పుడు అమౌంట్ కూడా వాళ్ళకి జమ అయినాయి. అమౌంట్ అయినాయి మంచి వారానికి మన పిల్లలకు వీక్లీ వైజ్గా వాళ్ళు మెనూ ప్రకారం భోజనాలు పెడతారు. దాన్ని మేము విజిటింగ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు గతంలో వంట గిన్నెలు కూడా సరిగ్గా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ మధ్యన ఈ వారం రోజులనే మొత్తం ప్రతి స్కూల్కి వంట గిన్నెలు కూడా సప్లై చేసి వాళ్ళకి ఎలిజిబుల్ 2-3 రకాల కూరలుగా చేయాలన్నా కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి వంట గిన్నెలు కూడా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ కూడా అయినాయి. స్కూళ్ళల్లో ఈ రిక్రూట్మెంట్ లేక వాస్తవంగా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, అటెండర్లు కూడా లేరు స్కూళ్ళల్లో. ఇప్పుడు స్కాంజర్స్ని పెట్టి ప్రతి గ్రామంలో ఒకరిని పెట్టి, ఎందుకంటే ఆడపిల్లలు బాత్రూమ్స్కి ఇట్లా వాష్ చేసేటోళ్ళు లేరు కదా అని ఒక స్కాంజర్ ప్రతి స్కూల్కి ఒక స్కాంజర్ని పెట్టించి కూడా ఊడ్చడం, బాత్రూమ్లు క్లీన్ చేయించడం కూడా జరుగుతుంది. విద్య, రేవంత్ రెడ్డి గారి కాన్సెప్టు విద్య, వైద్యం, రైతులు, ఉద్యోగం. విద్య ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, వ్యవసాయం చేసినప్పుడే గ్రామాలు పరిపుష్టి అయితేనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారే సార్. అయినప్పటికీ కూడా ఈ గిరిజన ప్రాంతం ఎంత మేరకు డెవలప్ చెందిందంటారు? సార్ వాస్తవంగా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఈర్ష్యలు లేవు. గతంలో మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఆలోచన మేరకు, కాంగ్రెస్ సిద్ధాంతాల మేరకు అభివృద్ధి తప్ప ఈ సరే వారు ఎస్టీ అయినా కూడా ఆయన సొంత అవసరాలక, ఆయన స్వార్థం కొరక అది ఎందుకు పోయింది ఆయన విజ్ఞతగా వదిలేతాను తప్ప ఆయన తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది గత టీఆర్ఎస్ 10 సంవత్సరాల పీరియడ్లో ఎక్కడ అభివృద్ధి కాలేదు.
అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు పబ్లిక్ ఎక్కడికి పోయినా వాళ్ళకు ఓపెన్ మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం. వాళ్ళు ఎక్కడికి ఏ వేదికకు రమ్మన్నా కూడా గత 10 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదు. ఏ రోడ్డుని కొత్త రోడ్లు వేయలేదు. ఎక్కడ 10 ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఇచ్చి అది కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టారు. ఎక్కడన్నా పొరపాటున సపోజ్ 30 ఇచ్చారు అనుకోండి, నేరలు ఇచ్చారు మా మండలం, అట్లా మండలానికి ఒకటి కొరివీలు, అట్లా అన్నీ తగోలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ కాంట్రాక్టర్కి బిల్లు రాదంటాడు, ఆ కాంట్రాక్టర్ చేయలేడంటాడు. ఇప్పుడు దాన్ని అసలు సిద్ధాంతం అసలు అది కానే కాదు. గ్రామాలు పరిపక్వత బెనిఫిషియర్ లాభపడాలి, లేకుంటే ఒక ఇల్లు గూడు కాంగ్రెస్ నినాదం ఉంది. విద్య వైద్యం అనే ఆలోచన ఒక ఇల్లు ఇస్తే, ఒక మామూలు సామాన్యుడికి ఒక ఇల్లు ఇస్తే అతను మనం ఇచ్చిందంటే అతను కొంత సొంత పని చేసుకుంటారు, కొంత ఆయన మాన్యువల్ అయ్యే పని ఆయన చేసుకుంటే అట్లా కొంత ఆయనకి బెనిఫిట్ అవుతుంది. కాంట్రాక్టర్కి ఇచ్చినాక ఇది ఈ ప్లాట్ వీనది, పలానా దొరది, పలానా షావుకారిది, ఇది ఇవ్వడు, ఈ ప్లాట్ మేము ఎందుకు ఇస్తామని అట్లా ఒకరి దగ్గర కొన్ని గ్రామాల 1,00,000, కొన్ని గ్రామాలలో 1,50,000, కొన్ని గ్రామాలలో 2 లక్షలు వసూలు చేసి వాళ్ళ బెనిఫిట్స్ కొరకు చేసేది తప్ప ఇప్పుడు కూడా మనం చూపిస్తామంటే కొరివిలో ఉన్నది. ఇప్పుడు కొరివిలో డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు. తులసితండకు పోయే రోడ్లో లెఫ్ట్కి ఉంటుంది కొరివి మండల హెడ్ క్వార్టర్లో. అవి రోడ్ డౌన్ మొత్తం కింద చెరువు ఉంటుంది, అలా వేసారు. కొన్ని పుట్టలు, కొన్ని పాములు ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళ దర్వాజాలన్నీ పోయినాయి. ఇక వాళ్ళు రిపేర్ చేయించుకోవాల్సింది తప్ప అది మొన్నటికి మొన్న ఎట్లాగో కాంగ్రెస్ వస్తుంది ఇదంతా ఇబ్బంది అవుతుందని మొన్నటికి మొన్న పంచారు. ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ కరెంట్ లేదు. అన్ని గ్రామాలలో వాళ్ళు ఇచ్చిన ఈవెన్ ఎల్లంపేటలతో సహా ప్రతి గ్రామంలో అక్కడనే ఉంది. మరిపడ మండలంలో ఎల్లంపేటల గురించి ఇదే ఎక్కడున్నా ఇదే పరిస్థితులు. వాళ్ళ సౌకర్యం కొరకు కాంట్రాక్టర్ బిల్లులు కాదు. ఇప్పుడు సూచనపల్లి ఇంతవరకు ఇంకేం కాలేదు. మళ్ళీ వాళ్ళని కొంతమంది కాంట్రాక్టర్ డబ్బులు అడుగుతుంటారు. ఇదే తప్ప ఇప్పుడు కన్నా కాంగ్రెస్ సిస్టమ్ అది కాదు. కాంగ్రెస్ సిస్టమ్ అంటే ఒరిజినల్గా ఎల్ఐఏ కంటే ఎల్ఐకే ఇవ్వాలి. సరే ఆయన కొంత ఆయన కష్టపడతాడు, ఆయన చేసుకుని ఆయన సొంత ఇల్లు చేయబట్టి ఆయన చేసుకున్నాక తర్వాత ప్లాస్టరింగ్ లాంటివి వెళ్ళకుండా కూడా ఆయన బాధపడి ఎడిపోయి ఆ ఇల్లుని మంచిగా చేసుకుని కాంట్రాక్టర్కి ఇస్తే ఉంది. కాంట్రాక్టర్ ఎట్లా పెట్టుబడి పెట్టినప్పుడు ఆయనకి ఏదో ఆశించే కదా చేసేది. కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది అదే కదా. సరే చేయాలి, కానీ ఇండ్లది ఆ సిస్టమ్ కాదు. బిలో పవర్టీ వాళ్ళకే మనం ఇండ్లు ఇస్తాను, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తాను. ఒరిజినల్గా వాళ్ళకి ఇప్పుడు సిస్టమ్ అట్లా ఇప్పుడు 3,500 ఇచ్చి సర్వేలు చేస్తారు, వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు ఉగాది వెళ్ళాక మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి గ్రామంలో శంకుస్థాపనలు చేయడం కూడా జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా పరిపాలిస్తున్నారు సార్. అతను మంత్రి పదవికి అర్హుడా? ఒకవేళ అర్హుడైతే ఇవ్వచ్చు కదా. గత ప్రభుత్వాలు ఇక్కడి నుంచి ఒక మంత్రిని కేటాయించినప్పుడు ఈయన కూడా ఇవ్వటానికి ఎక్కడ స్టాల్ ఏంటి సార్? ఒక విధంగా చెప్పాలంటే ఎంఎస్ సర్జను యువకుడు, మన మొక్కమని మనం వారేంటంటే కొంతమంది గతంలో మనం అన్న చూసిన ఒకసారి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చి టీడీపీ నుంచి నామినేషన్ వేసి సరే అప్పుడు పరిచయాలు లేకుండా ఫైట్ ఇచ్చిండు. సరే వదిలేసి పోకుండా ఎంఎస్ సర్జన్ ఆయన హాస్పిటల్కి ఆయనకి ఎన్నో వసతులు, ఆయనకి డెవలప్మెంట్ కావాలి, ఆయన లాభార్జనతోటో లేకుంటే డెవలప్మెంట్ కావాలని ఆయనకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు మంచి ఈయన ఎంఎస్ సర్జన్, ఎంబీఎస్ టీచర్, మంచి పేరు కూడా ఉన్నది, మంచి పర్ఫెక్ట్ డాక్టర్ కూడా. అయినా కూడా నేను ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిపోయిన వెనక్కి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుండి కూడా సమస్యల మీద స్పందించుకుంటూ తిరుగుతాడు. ఆయన కాకుండా మొదటిసారి ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే 10-12 సంవత్సరాల అనుభవం ఉన్నది రాజకీయ. ప్రతి గల్లీ తిరిగిండు. ఈయన 35-40 సంవత్సరాలు తిరిగినన్ని ఆయన 10 సంవత్సరాల్లో ప్రతి గల్లీ ప్రతి ఊరుకు ఇప్పుడు మా నల్లేలకు వచ్చింటే ఒక 20 మంది పేరు పెట్టి పిలవగలుగుతాడు. ఒక తండకు పోయింటే 10 మంది పేర్లు పెట్టి పిలవగలుగుతాడు. ఇంకో చిన్న తండకు పోయినా 5 పేరు, అట్లా ఆయన పెద్ద మండలం ఎడుకోవడంటే ఒక 50 మంది పేర్లు పెట్టి పిలవగలుగుతాడు. ఆయనకు మంచి ఆలోచన విధానం ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం విప్పించింది. మా అందరి కోరిక కూడా ఆయనకు మంత్రి ఇవ్వాలనే ఉన్నది. అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. కాకుంటే ఇక సీనియర్స్ ఉంటారు కదా, దానిలో భాగంగా ఏమన్నా అటు ఇటు కౌన్సిల్, కానీ ఇప్పటికి కూడా మాకైతే 99% మంత్రిగా వస్తుందనేది నమ్మకం ఉన్నది. ఆయన మంత్రిగా రాకుండా ప్రభుత్వ విప్పుతోటి ఆయనకున్న నాలెడ్జ్ తోటి కాన్స్టిట్యున్సీని ఆయన ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లానే ఈ నియోజకవర్గాన్ని ఏదో రకంగా నా మార్కు, నేను చదువుకున్న విద్యావంతుని ఏదో నా మార్కు తీసుకురావాలనే తపన మాత్రం వారి దగ్గర కనపడుతుంది. ఇప్పుడు ఈ మధ్యన మీరు కూడా చూడవచ్చు, స్కూళ్ళల్లో కానీ చెకింగ్ ఇట్లా పోతే ఆయన శాలువాలు, ఎవరైనా శాలువాలు కప్పిన బోకేలు ఇస్తే ఈ బోకే శాలువాలు ఇటువంటి ఒక 10 బోకేలు 10 శాలువాల మంది ఒక స్కూల్కు పెన్నులు వస్తాయి, లేకుంటే ఒక స్కూల్ పిల్లలకు నిరుపేదలకు ప్యాడ్లు వస్తాయి అని కూడా ఇప్పుడు ప్యాడ్ మా దగ్గర కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఒకటి ఉన్నది, మీకు అది చూపిస్తా. ప్యాడ్లు కూడా కొనిచ్చి మాతో హై స్కూళ్ళల్లో మొత్తం నాతోనే పంచిచ్చిండు.
టోటల్ కాన్స్టిట్యున్సీ వైజ్గా సొంతంగా ఆయన ప్యాళ్ళు పెట్టి ఇస్తారు పిల్లలకి ఎంతో కొంత. అంటే వాళ్ళకేదో హెల్ప్గా ఏదో మనం ఏదో ఇస్తానం అనేది ఏం కాదు, కొన్ని అంటే ఎడ్యుకేషన్ వైపు మలపాలనేది ఆయన ఆలోచన. ఏ స్కూల్కి ఇన్స్పెక్షన్ పోయినా కూడా ఇన్స్పెక్షన్ చేసేది ఒక భాగం, 50% పిల్లల్ని ఏం చదువుతున్నాం అని పరామర్శించి మీరు చదువుకోవాలి, భవిష్యత్తు మీరు కష్టపడాలి, మీరు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడి ఈ స్కూల్కి పంపుతారు కాబట్టి మీరు డెవలప్ కావాలి, నా లెక్క డాక్టర్ కావాలి, నీకేం అడుగుతాడు, మీకు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేకుంటే ఇంక కరెక్టర్ ఇట్లా జనరల్ అంటే వాళ్ళని ఉద్దేశించిన ఒక ఎమ్మెల్యే అట్లా అడిగితే వాళ్ళకు హ్యాపీ అయ్యి కొద్దిగా ఎంకరేజ్, వాళ్ళకి సపోర్టింగ్ ఇవ్వాలనే ఆలోచనతో మాత్రం అందరినీ ఎడ్యుకేషన్ వైపు మళ్ళాలి, పారిశుద్ధ్యం ఉండాలి, గ్రామాలు అభివృద్ధి కావాలనేది ఆయన కాన్సెప్ట్. ఓకే సార్, గత ప్రభుత్వంలో తాండాలలో కుటుంబ నిర్మూలన సాధ్యమైందని అప్పటి ప్రభుత్వం చెప్పుకుంది సార్, అది ఎంతవరకు వాస్తవాలని సార్? లేదు సార్, ఇప్పుడు జరిగే దాని యుద్ధవనాలనేమో. ఇప్పుడు వాళ్ళు అంతకుముందు వాళ్ళు అలవాటు చేసి ఒక గ్రామానికి ఒకరు, ఒక 2 గ్రామాలకు ఒకరు, ఉమ్మడి గ్రామ పంచాయతీ ఒకరు తయారై వాళ్ళకి అదే పడినట్టు ఎక్కడ ఎట్లా తీసుకురావాలి, ఎట్లా పోవాలి. ఇప్పుడు ఆ పంచాయతీ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతుంది, ఇప్పుడు గ్రామాలలో కూడా జరుగుతుంది. వాళ్ళ అలవాటు పడుతున్నట్టు ఇది గుడంబ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలనే పని మీదనే ఉన్నారు. దాన్ని మేము నిన్న కూడా నేను ప్రాక్టికల్గా నేను కూడా 2-3 గ్రామాలతో మాట్లాడి అట్లా చేయొద్దు, అవతల తప్పు చేస్తే మనం చేయకూడదు, మన అటువంటి దానికి ఎంకరేజ్ చేయకండి, మన పిల్లలు మన కుటుంబాలే ఆగమవుతాయి అని వాళ్ళు ఎక్కడ కాలేదు సార్. అట్లా అయినప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడి మీరు చూసారు, మీరు కూడా చూడవచ్చు, గతంలో బెల్ట్ షాపులు అనే సిస్టమ్ అనేది అసలు లేదు గ్రామాలలో. ఇప్పుడు ఎక్కడికి ఇంటి మూడ బెల్ట్ షాపే, ఇంటెనక బెల్ట్ షాపే, గ్రామాల్లో ఏ తండలకు పోండి బెల్ట్ షాపులే, అసలు మనకేం కనపడవు, లేకపోతే కూరగాయలు కనపడవు. ఒక తండలకు పోండి, ఎంత మారుమూల తండలకు పోండి, డైరెక్ట్ మనకు అదే కనపడదు, సీసాలు అవే కనపడతాయి, చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, చిన్న ఇప్పుడు స్టేజ్ల మీద అదే పరిస్థితి, ఊర్లలో అదే పరిస్థితి, తండాలలో. అసలు బెల్ట్ షాపుల సిస్టమ్ తీసుకొచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. యూత్ని నిర్వీర్యం అయిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, 25-30 సంవత్సరాల లోపల గతంలో ఒక 50 ఏళ్ళు, 55 ఏళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు వితంతువులు అయ్యేది. ఇప్పుడు 25 ఏళ్ళ వల్ల వితంతువులు అయిన వాళ్ళు మన గ్రామాలలో పెన్షన్ తీసుకుంటారు. అంటే ఎంత యూత్ ఎంత పెడదారి పట్టిందో మీరు ఆలోచించండి. అది కావద్దనేదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన, యూత్ ఖరాబ్ కావద్దనేది. ఇప్పుడు బెట్టింగ్ మీద వారు మాటికి చర్చ పెట్టి మాట్లాడేది కూడా బెట్టింగ్ సిస్టమ్, ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయొద్దు, గంజాయి వ్యసనాలకు పేపర్లలో కూడా న్యూస్లో కూడా వస్తుంది. మీరు ఇప్పుడు గంజాయిని కూడా ఎంకరేజ్ యూత్ అందరికీ, ఎందుకంటే వాళ్ళకి జాబులు లేవు, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి, ఎక్కడికో పెళ్ళిళ్ళ కాడికో ఫంక్షన్ల కాడికి పోవడం, అడగలవటం, అల్లే ఒకరికో గంజాయి అలవాటు ఉంటే ఇంక వాళ్ళని వాళ్ళు పోగడం, అట్లా టీంల వారిగా చేస్తారు. అట్లా కావద్దు, యూత్ని ఎట్లాగైనా రక్షించాలి, యూత్ నిర్వీర్యం కావద్దనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అలా ఇంకా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు అసలు మందలిస్తాడు కూడా, ముఖం అంటే లేకుండా, నేను డైరెక్ట్ దానికి ప్రత్యక్ష సాక్షి నేనే, దాంట్లో నేను కూడా నెంబర్ 1. నేను నాకు 60-62 సంవత్సరాలు నడుస్తుంది. నేను కూడా మా దగ్గరికి ఉన్న మామూలుగా డ్రింక్ చేసి అది వస్తే నేను మందలిస్తా. అంటే వాళ్ళు నాకు రాజకీయ దురుద్దేశం కాదు, మన వాళ్ళు డెవలప్ కావాలి, ఈ తాగుడు వ్యసనాలకు బానిసలు కావద్దు, తప్పు చేయొద్దు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రామచంద్ర నాయక్ గారి ఆలోచన, ఈవెన్ అమ్మటి వీరభద్ర నా ఆలోచన అదే సార్. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న కొరివి వీరభద్రస్వామి టెంపుల్ చైర్మన్లు ఇప్పటి వరకు, ఇప్పుడు కొనసాగిస్తున్న చైర్మన్ల వరకు కూడా అవినీతి ఆరోపణలలో ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? లేదు సార్, గతంలో జరిగింది అంటే, గతంలో అతను చదువు రాక మరి ఆయన్ని పశువుల బేరం చేసేది సరే, అతను ఎస్టీలను మనకి కించపరచడం కాదులేండి, కానీ కొన్ని ఎడ్యుకేట్ అయిన వాళ్ళని వ్యవహారం చేసే వాళ్ళని పెట్టనుండే. సరే, గతంలో వచ్చిన ఆరోపణలు కానీ ఇప్పుడు ఆయన చదువుకున్నవాడు, వయసులో నాకంటే పెద్దవాడు, కొర్నూరు రవీందర్ రెడ్డి గారని మేము ఫస్ట్ టైం ఫెస్టివల్ కమిటీ అని పెట్టాం. ఇప్పుడు రెగ్యులర్ కమిటీ ఉన్నది, దాని మీద ఎస్టిమేట్ వేసి అసలు ఏమేం కావాలి, షాపులు ఇప్పుడు ఒకవైపు షాపులు కిరాయిలకు ఇస్తున్న కూరగాయల వాళ్ళకి, ఒకవైపు డిస్మెంటల్ చేసి అప్పుడున్న అవసరాల కొరకు చేసినవి చెప్పక, గతంలో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టెంపుల్ అనేది అభివృద్ధి అనేది ఎక్కడ ఏం జరగలేదు, రోడ్ల అభివృద్ధి కానీ టెంపుల్ అనేది అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు మేము కూడా వాటికి సరైన వసతులు, బాగా పేరు పొందిన దేవాలయం, దానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కాకుండా, ఈ ప్రైవేటు అంటే ఎక్కువ కిరాయిలు తీసుకుంటారు, కొంత దేవాలయానికి ఇన్కమ్ రావాలని కూడా మొన్న ఎమ్మెల్యే గారు ఎస్టిమేట్ వేసి కూడా మెయిన్ రోడ్కు చేసి పైన మంచిగా అప్స్టైర్ వేసి మంచి కఠిన డబుల్ బెడ్రూమ్ లెక్క, కొన్ని డబుల్ బెడ్రూమ్, కొన్ని సింగిల్ బెడ్ ఇట్లా చేసి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి భక్తులకు ఇబ్బంది జరగవద్దు అనేదే వారి కాన్సెప్ట్. ఓకే సార్, చివరిగా
ఇది మొత్తం కూడా గిరిజన ప్రాంతం సార్. ఇక్కడ మద్యపాన నిషేధం కానీ చాలా బెల్ట్ షాపుల వ్యవహారం కానీ చాలా ఉంది సార్. దాని నిర్మూలన కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఈ కోరి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలను ఉద్దేశించి? కొరివి మండల ప్రజలకు నేను కొన్ని అనుభవ ప్రకారం కానీ వాళ్ళ మేలు కోరి నా మండలం అభివృద్ధి కావాలనే నాకు ఆకాంక్ష. ఎక్కడ యూత్ని ఎంకరేజ్ చేసే ఆలోచనలు లేవు సార్. మా దగ్గరికి వచ్చినా కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా కూడా యూత్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచన. కానీ యూత్ అంతా ఎంకరేజ్ కావాలి, చదువు అన్నా కావాలి, ఏదన్నా ఒక ప్రైవేట్ ఏదైనా జాబ్ అన్నా చూసుకోవాలి, ఏదన్నా నీ కుటుంబాన్ని పోషించే విధంగా మేము చెప్పుకుంటూ మెయిన్ ఏంటంటే ఈ కొరి వీరభద్ర స్వామి దేవాలయం ఒకప్పుడు బస్సు పోతే బస్సులో ఎదురుగా మీరు చూసే ఉంటారు, ముందు నుంచి పోతే బస్సులోకి వెళ్ళి భక్తులు తెలుసు. మనం తెలుగు సాంప్రదాయం, మనం వీరభద్ర స్వామి శివుడు మొక్కుంటారు, మనం అందరం మొక్కుంటూ పోతాం. దానికి అడ్డగోలుగా షాపులు అయి పెడితే దానికి మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యే గారు సరే అది ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అంతకుముందు రోజు ఓవరాల్గా చెప్పడం జరిగింది. సార్ నేను మీటింగ్ పెట్టకూడదు, రివ్యూ పద్ధతి కాదు కదా, మీరు ఏం చేస్తారో చేయండి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రోడ్డుని ఉన్న షాపులను కూడా తీసేయడం. అంటే వాళ్ళని ఏదో పొట్టగొట్టాలని కాదు, ఇంకా ఖాళీ స్థలాలని ఇంకా వేరే చేసుకుందాం, గవర్నమెంట్కి ఇన్కమ్ కానీ గ్రామ పంచాయతీకి ఇన్కమ్ కానీ వేరే మార్గాలు చేయాలి, కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దనే ఆలోచనతో ఆ షాపులు కూడా తీయించి రోడ్డు మీద ఇంతకుముందు కూరగాయలు అమ్మేది గత ప్రభుత్వం 10 సంవత్సరాలు. ఆ కూరగాయలు అమ్మకుండా ఇప్పుడు దానికి మాకు సంత చాలా పెద్దది కాకుండా పశువులు తగ్గి సంతలో ఏర్పాటు చేయడం జరిగిందంటే వాళ్ళకి వాటర్ కన్వీనెంట్ కానీ ఆ వాటర్ హౌజులు కట్టించి పశువులకు కానీ గొర్రెలు మేకలు వాళ్ళకి నీళ్ళు వాళ్ళకి టాయిలెట్స్ కూడా కట్టించి మీరు అక్కడికి పోండి, ఇలా రోడ్డు మీద వద్దని. ఇప్పుడు కూరగాయలు కూడా ఇప్పుడు ఇవాళ సోమవారం అయితే మీకే తెలుసు, సోమవారం వచ్చే తెలుసు, అంతకుముందు రోడ్ల మీద ఉండేది, ఇప్పుడు రోడ్ల మీద లేకుండా అట్లా చేసి దాన్ని నడిపోయే అభివృద్ధి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనతో ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేం చేద్దాం, హరిత హోటల్ కూడా కట్టేయాలనేది, ఒక హరిత హోటల్ కూడా కట్టేయాలి ఇక్కడ భక్తులకు కానీ ఆఫీసర్లకు కానీ వచ్చే వాళ్ళకి కానీ మీలాంటి మీడియా మిత్రులు అందరికీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరి సౌకర్యార్థం ఆ వీరభద్ర స్వామి మన శివుడు పేరు రావాలి, మంచి జరగాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఓకే సార్, ఫైనల్గా అంబటి వీరభద్రం గారికి పదవులు ఆశిస్తున్నాడా? ఒకవేళ ఆశిస్తే ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? సార్ నేను పదవులు ఆశించే దాంట్లో కూడా న్యాయం ఉన్నది. నేను ఒకవేళ అడగకుండా నాకు ప్రజలే నన్ను ఏదో ఒక పదవిలో చూడాలని కోరుకుంటారు. మా ప్రజలే నన్ను వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి, ఎందుకంటే నాది నేను చెప్పుకోకుండా కూడా బయటికి కూడా తెలియదు. నేను ఏ రోజు కూడా ఏదో ఆశించో లేకుంటే ఏదో చేసి లేకుంటే టీఆర్ఎస్ అధికారం ఉంది ప్రాంతీయ పార్టీ ఏ అదిరింపులకు ఈవెన్ కాంట్రాక్టర్లతో సహా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్ని వర్గాల వాళ్ళందరూ ఒకటైనా కూడా ఒక బీసీని నేను గౌడ కులస్తుని అయినా కూడా నేను మా కార్యకర్తలందరికీ వెన్నంటి ఏ ఆపద వచ్చినా కూడా వచ్చే రోజులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని విధాల మనం లబ్ధి చేకూరుతుంది. ఒరిజినల్గా మన బిలో పవర్టీ వాళ్ళు డెవలప్ కావాలంటేనే అలనాడు ఇందిరమ్మ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బీసీ ఇవి పెట్టినందుకే మన రిజర్వేషన్ అయింది. సేమ్ యాజ్టేజ్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనం అభివృద్ధి అవుతామని వాళ్ళకి వెనుదండి ఉన్న వాళ్ళు నన్ను ఏదో ఒక పదవిలో రావాలని చూస్తారు. నా సర్వేలు కూడా నాది ఉన్నాయి, నేను చేసిన పని నా అభివృద్ధి విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ చెప్పి మనం ఎమ్మెల్యేలు అలాంటిది ఆశించినా అది మనం న్యాయం కూడా కదా, అది ఏదో మనం ఊహకందని మాట అన్నట్టు. అట్లా రిజర్వేషన్ సిస్టంలో చెప్పి నాకైతే అధిష్టానంలో మంచి పేరు ఉన్నది, సర్వేలు కూడా పోయినాయి. నేను ఏనాడు కూడా ఏదో అని కాదు, కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు అయితే రామచంద్ర నాయక్ గెలవాలి, ఎమ్మెల్యేగా చూడాలన్న తపన టికెట్ విషయాల్లో కూడా కొద్దిగా అడిగితే కూడా నేను నాకున్న అధిష్టానంతో కానీ నాకున్న సింపతితో మా కార్యకర్తలు ఒక్కొక్కసారి ఇన్ఫీరియారిటీకి లోనయ్యి కూడా కొద్దిగా ఇబ్బంది పడరు. ఒకసారి ఫస్ట్ లిస్ట్లో మన పేరు వచ్చేది ఎట్లా మిస్ అయిందనే దానికాడ కూడా అట్లేం లేదు, సర్వేలు కరెక్ట్ ఉన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో తల్లి సోనియా గాంధీ నాయకత్వంలో పొరపాట్లు జరగవు, అది గతంలో అట్లేదు అనుకుంటారు కదా. మీరు అటువంటిది ఏమనుకోకరు, ఎవరు సర్వేలు ఎవరు గెలిచేసే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. రామచంద్ర నాయక్ గారికే టికెట్ ఇస్తారు, మీరు అదే మెజారిటీతో గెలుస్తారు, గెలిపిస్తాం, మనకు మంచిగా ఉన్నాయి, మంచి రోజులు వస్తాయని నేను అదే భరోసా ఇచ్చిన. నా మీద గిరిజనులు కానీ హరిజనులు కానీ బీసీ వర్గాలు కానీ నా మీద అంటే బాగా గౌరవం ఇవ్వాలంటే కొంతమంది అటు ఇటు మార్పులు చేర్పులు అయ్యారు. కానీ పరిచయం ఉన్న వ్యక్తిని మా మండలానికి నేను పరిమితమే కాదు, మా నియోజకవర్గంలో నేను తెలిసిన మొదటి నుంచి నేనంటే ఒక కాంగ్రెస్ ఒక ఫిగర్. అంబటి వీరభద్రం అంటే కాంగ్రెస్
ఇప్పటికి కూడా నేను 2001 నుంచి 2006 వరకు చేసినా కూడా మండల పార్టీ అధ్యక్షుడు అనేది చదువుకున్న వాళ్ళు అటు ఇటు అంటారు. ఇప్పుడు గ్రామంలో నాకు అంతకుముందు ఓట్లు వేసిన వాళ్ళు ఏమంటారంటే నన్ను ఇప్పటికి కూడా కొన్ని తండాలకు కాకపోతే మా జడ్పీటీసీ గారు వస్తారు అదొక నాకు ఒక ముద్ర అన్నట్టు జడ్పీటీసీ గారు. కొంతమంది మా అంబటి అని మా ఇంటి పేరు కూడా అట్లా ఎక్స్పోజ్ అయింది. ఆ విధంగానే ఉన్నది. తప్పకుండా నేనైతే నాకు మంచి పొజిషన్లో ఏదో ఒక పదవి ఇస్తారా, అయినా నేను ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి మాత్రం వన్నీ తెస్తా. ఆ పదవిని కాపాడుకుంటా. పార్టీకి డ్యామేజ్ అయ్యేది పరిస్థితి లేదు. పార్టీ డెవలప్ కావాలి. మెయిన్ నా కాన్సెప్ట్ అంతా ఏంటంటే అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనేది నా కాన్సెప్ట్. అంబటి వీరభద్రం గారు అవినీతి పరుడు కాదంటారా? అసలు అవినీతి అనేది నాకు తెలియదు. అసలు అవినీతి అంటే నేను చేసేవాళ్ళని క్వశ్చన్ చేసి తప్పు అనేది చెప్పేటాను తప్ప అవినీతి అనేది నా బ్లడ్లే లేదు. అది ఎవరు నిరూపించలేరు. నాకు అసలు అవినీతి అనేది ఉంటే నేను ఇవాళ ఇప్పుడు మీరు సాక్షాత్ మీరే చూడొచ్చు. మా అబ్బాయి దాకారు నాకున్నది ఫ్యాషన్ ప్లస్ ఒక బండి ఉంటుంది, బైక్. ఒక పోయిన డిఎస్పీ గారు సత్యనారాయణ అంతకుముందు ఇక్కడ ఎస్ఐగా చేసిండు, సిఐగా చేసిండు, మొన్న డిఎస్పీగా చేసి మళ్ళీ ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అవుతుంటే రాండి వీరభద్రం గారు నన్ను బయటికి పిలిచి అమాంతం. సరే ఒక ఆఫీసరు అంటే నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళకి ఇంటెలిజెన్స్, మీకు కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతాను వాళ్ళు అనుకునేదట. అప్పుడు నేను ఇదే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మీరు తిరుగుతుంటే ఈ వీరభద్రం గారు ఈ బండి వేసుకొని రాత్రి అనుకుంటా పగలు అనుకుంటా తిరుగుతాడు. ఈ రెడ్డి నాయకు మొత్తం ఒక దొరలు అందరూ అన్ని పదవులు చేసిన వాళ్ళు ఊర్లలో ఒక్కొక్క 2-3 దొరలు అన్ని పదవులు చేసిన వాళ్ళందరూ పార్టీ మొత్తం ఒకవైపు ఉంటే ఈ అంబటి వీరభద్రం గారు ఈ రామచంద్ర నాయకుని పట్టుకొని సూర్యాపేటలో ఉంచి హాస్పిటల్ చూసుకోవాలి, హాస్పిటల్ వచ్చి మళ్ళీ నియోజకవర్గం చూసుకోవాలి, రాత్రి అటు పగలు ఇటు అని తిరుగుతాడు. వీరిద్దరు కలిసి ఈ రామచంద్ర నాయక్ గారి గెలిపేయడం వీరభద్రం గారితో అవుతుందా అనేది కూడా ఒక దశలో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కస్ చేసుకోదట. అది మెజార్టీ చూసినాక నేను చెప్పదలుచుకున్నా. నేను టికెట్ రాకముందు 30,000 మేము గెలుస్తాను అనుకున్నాం. టికెట్ వస్తుంది, గెలుస్తాను. తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయినాక ప్రచారం నాకున్న అనుభవం ప్రకారం నేనేదో చూచూ మంత్రం అనేది కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రజలు ఉన్న అవగాహన బట్టి 40,000 మీద గెలుస్తున్నామని. పోలింగ్ అయిన రోజు ఇద్దరం అదే మా రామచంద్ర నాయక్ గారు అట్టించి మరిపడ అయిన తిరుక్కుంటూ వచ్చి కొరివికి వచ్చి నేను డైరెక్ట్ అని తిరుక్కుంటూ పోయి కొరివి పోయినా. మా అప్పుడు కాబోయే ఎమ్మెల్యే అవుతాడు అడిగాడు, అసలు ఏందని నా పరిస్థితి అంటే 50,000 గెలుస్తాం సార్ అని నేను చెప్పిన. అట్లెట్లా నమ్మి అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారంటే లేదు, ప్రజలు మనల్ని దీవించారు, ప్రజలు అట్లా ఉన్నారు, మనం అనుకున్న దానికన్నా అప్పుడు 30,000 అంటే నిన్నటి వరకు 40,000 అంటే ఇప్పుడు 50,000 అంటారని కూడా డిస్కస్ చేస్తాం. లేదు సార్, ఎవరి మనకు ఓట్లు వేసిన వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది, వాళ్ళ సంతోషం, మన ముఖ కవలికలు మనకెళ్ళి చూసిందంటే అర్థమవుతుంది. నేను దగ్గర ఒక 30-40 బూతులు తిరిగిన. ఆ 30-40 బూతులలో కూడా వాళ్ళందరూ ఆనందం నేను పోయేసరికి కనపడి నన్ను చూస్తారు, మనకెళ్ళి మీకు ఏ ఇష్టం అన్నట్టుగా నాకు వాళ్ళ మూమెంట్స్ కనపడుతున్నాయి, వాళ్ళ సంతోషం కనబడుతుంది, మీరే గెలుస్తారు అన్నట్టు. దాని ప్రకారం మనం 50,000 గెలుస్తాం అన్నట్టే 50,000 గెలిచి ఆ లీడింగ్లో నేను కాకముందు 40,000 దాటి బయటకు వస్తాంటే అందరూ మీరు అన్నట్టు మీరు అనుకున్న మాటే అయింది, 50,000 దాటుతున్నారు మీరు అనేది చెప్పడం జరిగింది. అదే నా నమ్మకం. నేనేంటంటే ప్రజలని చేసిన ప్రజలు కూడా వాస్తవంగా అయితే తప్పు చేస్తే కర్రు కాల్చి వాత పెడతారండి, దాంట్లో ఏం డోకా లేదు. ఎంత అయినా కూడా ప్రజలు మాత్రం ప్రజల్ని మనం నమ్మాలి, వాళ్ళు మనల్ని నమ్ముతారు, వాళ్ళకి ఏది కావాలో అది చేయాలి. అన్నీ ఒకటేసారి చేయకుండా కూడా మన అంతరాత్మకు కూడా మనకు కూడా న్యాయం అని అనిపించాలి. ఇతనికి ఒకరికి ఇల్లు ఇచ్చినాం, ఒకరికి పెన్షన్ ఇచ్చిన విధంగా వారికి ఒక జాబ్ ఇచ్చినాం, లేకుంటే వాళ్ళకి ఒక రోడ్డు వేయించడం అనేది ఉండాలి. మనిషికి ఒక నాయకత్వం చేసే వాళ్ళకు, లీడర్లకు ప్రజలు ఎంతో కొంత మన మీద ఓటు అనే ఆయుధంతో వాళ్ళు మనం గెలిపించినప్పుడు వాళ్ళకు సరైన న్యాయం చేయాలంటే అట్టడుగు వర్గాలను ఏదో రంగా బెనిఫిట్ చేయాలనేది నా కాన్సెప్ట్. అదే నా నమ్మకం. నాకు మీరు అన్నట్టుగా ఎలాంటి చెడు ఆలోచనలు ఉంటే నేను ఇవాళ ఇట్లుండకపోతుంది, ఈ ఊళ్ళోనే ఇట్లుండకపోతే నన్ను ఇప్పటికీ నల్లెల్లే ఉంటారా అంటారు. నల్లెల్లే ఉంటాను. నాకు అంతకుముందు పరిచయం ఉన్న ఆఫీసర్లు కానీ వాళ్ళు ఫోన్ చేసి మహిబాద్లో రా అంటారు. మహిబాద్లో నాకు ఇలా ప్లాట్ కూడా లేదు. ఏదో మా పిల్లలు కాకుండా మా బుద్ధిమంతులు, మా పిల్లలు చదువుకొని హైదరాబాద్లో ఎవరి జాబులు వాళ్ళు, మా అల్లుళ్ళు కానీ మా అబ్బాయి కానీ జాబ్ చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.